ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. రేపల్ల నియోజకవర్గం చినమట్లపూడి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక న్యూస్ అయితే ఈనాడు డిస్ట్రిక్ట్ ఎడిషన్‌లో పడడం అయితే జరిగింది. అదొకసారి మీరు చూడండి. చినమట్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఇలా. చూసారు కదా! అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ దాని ముందు రోడ్డయితే ఉంది. తారు రోడ్డు. ఆ రెండిటికి మధ్యలో వెహికల్స్ వెళ్ళడం కావచ్చు, లేకపోతే వీటన్నిటి వలన కరెక్ట్‌గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో దాని ఎదుట గోతులు ఏర్పడినాయి. ఆ గోతుల కారణంగా వర్షాలు పడినప్పుడు ఆ గోతుల్లో నీరు నిల్వుండి మొత్తం బురద బురదగా మారిపోవడం వలన ఎవరైతే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఏదైనా జ్వరాల వలన ఇలాంటి వాటి వలన వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా భయపడే విధంగా ఆ గోతులు గానీ, ఆ బురద, ఆ నీళ్ళు అవన్నీ అలా ఉన్నాయన్నమాట. అక్కడ దోమలు కూడా స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. కానీ దీనిని పంచాయతీలో ఉన్నటువంటి కర్మలా గారి దృష్టికి ప్రజలైతే తీసుకెళ్లారు. కర్మిల్లా గారు కూడా ఆర్‌ఎండ్‌బి‌ఐ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ గారు ఆయనతో మాట్లాడడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించారు విద్యాసాగర్ గారు కూడా. కానీ ఎంత టైం పడుతుందో ఈ చికిత్సలకు ఈ పేద ప్రజలు చికిత్స పొందే నిమిత్తం లేట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కర్మిల్లా గారు తన సొంత నిధులను ఖర్చుపెట్టి ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో దాని ఎదుట ఉన్నటువంటి నీరు మొత్తాన్ని కూడా తోడించేశారు. అంతేకాకుండా ఒకవేళ మళ్ళీ వర్షాలు పడినా అక్కడ నీరు నిల్వ ఉండకుండా పక్కకు పోయే విధంగా ఒక క్రేన్‌ని తీసుకొచ్చి దాని పక్క నుండి డ్రైనేజ్ కూడా పోయే విధంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంటే ప్రజల తరపు నుంచి పోరాటంలో ఒక అడుగు ముందుండడమే కాకుండా ఇలాంటి అభివృద్ధి పనులు చేయడంలో కూడా టీడీపీ నాయకులు కావచ్చు, లేకపోతే తనతో సహకరించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఆరోగ్యం గురించి దృష్టి పెట్టే విధంగా కర్మిల్లా గారు తీసుకునే చర్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఉంటున్నాయి. గత 5 సంవత్సరాల్లో చాలా సార్లు వర్షాలొచ్చాయి. చాలా సార్లు ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఏ ఒక్క నాయకులు గానీ, లేకపోతే ఎవరు కూడా ఇంత సానుకూలంగా స్పందించిన దాఖలాలైతే లేవు.